రైల్వే పోలీసుల సర్చ్ ఆపరేషన్, ముగ్గురి అరెస్ట్. ఒకే కుటుంబానికి చెందిన తాళ్లూరు అనిల్ కుమార్, తాళ్లూరు సునీల్ అరెస్ట్. షేక్ కలేషా కూడా అరెస్ట్ చేసిన రైల్వే పోలీసులు. రైళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురి పట్టివేత. 3 బ్యాగ్ లిఫ్టింగ్, 5 స్నాచింగ్ కేసులు ఛేదించిన పోలీసులు. 8 కేసులకు సంబంధించి 104.248 గ్రాముల బంగారం, 180 గ్రాముల వెండి రికవరీ సొత్తు విలువ 13.65 లక్షలు. గతంలోనూ నిందితులపై 4 దొంగతనం కేసులు నమోదు. గూడూరు, నెల్లూరు రైల్వే పోలీసుల ప్రత్యేక బృందాల ఆపరేషన్. ప్రయాణికులు బ్యాగులు, బంగారు ఆభరణాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసుల సూచన. అందరికీ నమస్కారం. మా రైల్వే ఐజీ శ్రీమతి రాజ్కుమారి గారి ఆదేశాల మేరకు నెల్లూరు రైల్వే డీసీపీ నేను, మా నెల్లూరు ఐఆర్పి సుధాకర్ గారి ఆధ్వర్యంలో ఈ పాత నేరస్తుల కోసము మీద నిఘా ఉంచడం అయింది. దాంట్లో భాగంగా ఇద్దరు ఆర్పిఎస్ఐస్తో, నెల్లూరు ఆర్పిఎస్ఐ హరిచంద్ర, గూడూరు ఆర్పిఎస్ఐ నారాయణతో 2 టీమ్స్, స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి ఈ రైళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న, అంటే గూడూరు, నెల్లూరు, కావలి ఈ సర్కిల్ పరిధిలో నేరాలు పాల్పడుతున్న వివిధ ఈ నేరస్తుల గురించి నిఘా ఉంచడమైంది. దాంట్లో భాగంగా ఈ గూడూరులోని బొగ్గుల దిబ్బ ప్రాంతానికి చెందిన, ఒకే కుటుంబానికి చెందిన తాళ్లూరు అనిల్ కుమార్, ఈ తండ్రి పేరు రాంబాబు, రెండవడు తాళ్లూరు సునీల్, ఈ తండ్రి పేరు రాంబాబు. వీళ్ళిద్దరూ ప్లస్ ఇతని తమ్ముడు షేక్ కలేషా, ఇతను బాల నేరస్తుడు. వీళ్ళు ముగ్గురు కలిసి ఒక టీమ్గా ఫామ్ అయ్యి రైళ్లలో దొంగతనాలకు పాల్పడుతూ ఉన్నారు. వీళ్ళు బ్యాగ్ లిఫ్టింగ్స్ చేస్తూ ఉంటారు, చైన్ స్నాచింగ్స్ చేస్తూ ఉంటారు. వీళ్ళు అరెస్ట్ అయిన ఈ అనిల్, కాళేశ మరియు సునీల్ కూడా ఒకటే కుటుంబానికి చెందిన వాళ్ళు. వీళ్ళ ఫాదర్ గతంలో ఈ రైల్వే దగ్గర డెడ్ బాడీస్ అవి తీసేవాడు వీళ్ళ ఫాదర్. దీంతో వాళ్ళకి కుటుంబంలో సరైన ఆదరణ లేకుండా వీళ్ళిద్దరూ వేగబాన్స్కి తిరగడము. వీళ్ళు గతంలో కూడా ఇంకొల్లులో, ప్రకాశం జిల్లా ఇంకొల్లు, మళ్ళీ గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్లో కూడా వివిధ నేరాలకి పాల్పడడం జరిగింది. వీళ్ళని మా 2 టీమ్స్, నెల్లూరు ఎస్ఐ నారాయణ వాళ్ళ టీము, మళ్ళీ గూడూరు ఎస్ఐ నారాయణ టీము, మళ్ళీ నెల్లూరు ఎస్ఐ హరిచంద్రన టీము, 2 టీమ్స్ కలిసి వాళ్ళు చాకచక్యం పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత వీళ్ళ దగ్గర నుంచి సుమారు 104 గ్రాముల బంగారు, 180 గ్రాముల వెండి వస్తువుల్ని స్వాధీనం చేసుకోవడం. ఈ 2 వస్తువులు, ఈ బంగారు, వెండి, ఈ గూడూరుకు సంబంధించిన 5 కేసెస్, నెల్లూరుకు సంబంధించిన 3 కేసెస్, నెల్లూరుకు సంబంధించిన 2 కేసెస్, కావలికి సంబంధించిన 1 కేసు, మొత్తం 8 కేసుల్లో, 8 కేసులు అంటే బ్యాక్ థెఫ్ట్కు సంబంధించింది, చైన్ స్నాచింగ్ సంబంధించిన 8 కేసుల్లో ఈ 104 గ్రాముల బంగారు, 180 గ్రాముల వెండిని రికవర్ చేయడం జరిగింది. ఈ సమర్థవంతంగా పనిచేసి ఈ ముగ్గురు నిందితుల్ని పట్టుకున్న మా టీం నందరినీ అభినందించడం జరిగింది.